ఏం చేస్తాను ఆడ కూర్చుండి? ఏం లేదు, చిన్నగా కూరగాయలు కడిగి చేస్తారా? ఏ కూరగాయలు వద్దేమద్దు, పప్పుచారు ఇంతకు నువ్వేం చేస్తానువే? అన్నకు సేమి అంటే ఇష్టం కదా, అందుకే సేమి ఆడతాను. అన్న అన్నకు నాకేటేమద్దు. అవును, అన్నింట్లో ఎటు పోయిండే? అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కలిసి ఎత్తడానికి పోయింది బయటికి. ఉండేదే 4 రోజులు అంటే ఇంకా ఫ్రెండ్ లో కాడికి పోయిండా? నీకేమన్నాడు అన్న? ఇక దోస్తులకు కలవద్దా? దోస్తుల దగ్గర పోయి మాట్లాడద్దా? అవును, నాకు ఒక్కదానికే ఉన్నాడు. ఇప్పుడేంది? ఏం లేదు గాని ఇంతకు అన్నతోటి ఏం పని నీకు? ఏం లేదు కానీ అన్న నాకు ఇంతకేం గిఫ్ట్ తీసుకురాలేదా? అమ్మా, అన్న ఫోన్ తీసుకోపోలేదా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? రాజు ఉన్నారా? కాదు, వాళ్ళ చెల్లెలు మాట్లాడతాను. ఓకే, నేను ఫోర్స్ హెడ్ క్వార్టర్ నుండి కళ్ళను మాట్లాడుతున్నాను. సో ఇమీడియట్లీ తన డ్యూటీలో జాయిన్ కావాల్సిందా పైనుంచి ఆర్డర్స్ అని మీ అన్నయ్యకి చెప్పండి. మా అన్న లీవ్ పెట్టి వచ్చిండు కదా. ఇక్కడ వార్ సిచ్యువేషన్ వల్ల అందరి లీవ్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. సరే సార్. జై హింద్. అమ్మా, ఏంటిది? ఎవరట ఫోన్ లో? అన్న వల్ల కళ్యాణ్ సార్ అట. ఏంటిదట? అర్జెంట్ అట, ఈ రోజే డ్యూటీకి రమ్మంటాళ్ళు. అయ్యో, ఈసారి చూసుండడా పండగకు కొడుకు? మరి అన్నాచినాక చెప్పు, మర్చిపోకు. ఏమద్దు, నేను చెప్పా. ఎల్లుండే కదా పండుగ, పండుగ అయినాక పోతాడు. ఆడా అన్న ఎంత అవసరమో చెప్పకపోతే అన్న కోపం అవుతుంది. చెప్పు మరి. ఏం కాదమ్మా, నువ్వైతే చెప్పకు. నువ్వు చెప్పినావు అనుకో, నేను అస్సలే అన్నం తినా. తర్వాత నీ ఇష్టం. దీంతో ఈలొల్లి వాళ్ళతో ఆలొల్లి. నేను చెప్పినట్టు తింటారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోర్రి. పోవే. అరే మామ, ఇట్లా బయటకు వచ్చి మనం చాలా రోజులు అవుతుంది కదా. అవునరా, పచ్చని ప్రకృతి. అరే భలే ఉంటాయి రా అసలు, చెరువు నిండా నీళ్ళు. అసలు ఇక్కడికి వస్తే ఎందుకోరా ఏదో తెలియని ఫీలింగ్ వస్తాయి. పుట్టినూరు కదరా, గట్లనే ఉంటుంది. అవును మామ, అందరిని మిస్ అయినాం రా. అరే మన దోస్తులు అందరూ నీకు కాంటాక్ట్లు ఉన్నారా? ఎవరు లేడరా, మాతోనే ఎవడు ఉంటారైనా కానీ. నీకున్నారా పోనీ? నాకు ఎవడు ఉన్నాడు మామ, నా దగ్గర ఎవరు నంబర్ లేవు. నాతోనే ఉంటారా, ఇంకా నాతోనే తాయంత ఎవడు ఉన్నాడు. అరే నువ్వు ఊళ్ళోనే కదా ఉండేది? అదేరా ప్రాబ్లం, ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటాను కాబట్టి ఎవడు మనతో పట్టించుకోవడం అంతా. ఎవరిని బిజీ బాంది కదా. అవునరా. సరే మనం మన చెట్టు కాడికి పోదాం ఒకసారి. అరే మనం రెగ్యులర్గా కలుసుకున్నాయారా? పోదామారా? పోదాం పా మామ. అరే చూడరా, మంచిగా పోతుంది మొత్తడి. అవును మామ, ఇక్కడ మనం చిన్నప్పుడు మస్తు ఆడుకునే కదా ఇలా. సరే అటు పోదాం కానీ పైన మీదకి అనుకో. సరే మామ. చూసినావారా వాళ్ళ? అరే ఏమన్నా చిన్న ఇళ్ళకెళ్ళి పొక్కలు వేసి జమలు పట్టాయి కదా మనం. దొంగలు రా మీరంతా. అంటే మనం బుద్ధిలేడిపోతాయి కానీ ఈ నీళ్ళు తాడుకునే మంచిగా అనుకుంటా. అవును. అరే తన్నక్కడ నీళ్ళ మీద పడతాయి. ఏం కదీరా, మళ్ళీ మళ్ళీ అంతా ఏంది అయినా తడతా వానొస్తాం యారా. చల్లగా ఉంటుంది మంచిగా పానం. సరే పోదామా చెట్టు కాడికి. గుర్తున్నా? అరే వేపు చెట్టు గిన్నే కారా. పోదాం పా మరి. సరే మా పోదాం. మళ్ళీ ఎప్పుడు వస్తారో మీరు పా. అయినా ఫ్రెండ్స్ అందరం కలిసి మస్తు అవుతాం. కలుద్దాం అనుకున్న ప్రతిసారి మిస్ అవుతాం. ఎవడి జాబ్ వాడుతున్నది, ఎవడి లైఫ్లో వాడు బిజీ అయిపోయింది. ఇక నువ్వైతే మొత్తానికి తెలియదు. ఎంతైనా దేశాన్ని కాపాడే సోల్జర్ రా. అరే నీకు తెలియదా, అమ్మతో చెల్లితో ఫ్రెండ్స్తో ఉండాలని నాకు ఉంటుంది కదా, కానీ అది కుదరదు. అయినా నేను చూసి చాలా గర్వంగా ఉన్నారా సోల్జర్. అవునరా, నేను సోల్జర్ అని చెప్పుకోవడానికి నాకు కూడా గర్వంగా ఉందిరా. అది సరే కానీ మళ్ళీ రిటర్న్ ఎప్పుడు రా? ఉంటావుగా 10 రోజులు అయితే. అవునరా, ఉండాలనే సెలవులు పెట్టుకుని వచ్చిన. రాఖీ తర్వాతనే వెళ్ళడం. పోయినసారి మా చెల్లి రాఖీకి లేని పెద్ద గొడవ చేసిందిరా బాబు. ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందా, అందుకే ముందుగానే సెలవులు పెట్టుకుని వచ్చిన. అయితే సూపర్ రా. ఎట్లాగో మన ఫ్రెండ్స్ అందరూ మన గ్యాంగ్ మొత్తం దిగుతుంది పండగకి. అందరం కలిసి ఎంజాయ్ చేసి మస్తు రోజులు అవుతుంది. ఈసారి మాత్రం అస్సలు మిస్ అవుతురా. ఫుల్ ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి. అవునరా, మన ఫ్రెండ్స్ని కలిసి చాలా రోజులు అవుతుందిరా. ఒకసారి కలవాలన్నారా, పోదామా? వస్తారు కదా ఎట్లా. అందమైన జాబిలమ్మ, అందాల బొమ్మ, అందకుండా సాగినవే. అరే ఒకసారి నీ ఫోన్ ఎవరా? నీకు ఫోన్ చేస్తా, మా నాన్న ఫోన్ చేస్తా. ఫోనా? కాట్లేనా? అరే నీకు ఫోన్ తెలియదురా. మరి ఎట్లా? మా నాన్న అర్జెంట్
ఉంటే తప్ప నాకు ఫోన్ చేయడు. సరే పోదాం రా. అరే ఇంటి దగ్గర రావచ్చు కదరా. ఏ లేదురా, కలుద్దాం, సాయంత్రం కలుద్దాం. నాన్న ఫోన్ చేసిండు కదరా, ఏమైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఫోన్ చేస్తాడు. అవునరా. సరే మరి సాయంత్రం కలుద్దామా? సరేరా, వెళ్తా నేను. సరే మామ, జాగ్రత్త మరి. ఓ పంది, ఆ బ్యాగ్ నువ్వు ఇచ్చినావా డ్రెస్ తీసినావు? అబ్బా అన్న డ్రెస్ వస్తున్నది నాకే కదా. కాదు, నాకు కాకపోతే ఇంకెవరికి? కుంపదీసి మా వదినాక అయ్యింది. నా మొగానికి అంత సినిమా లేదమ్మా. నాకు కాకపోతే ఇంకెవరికి? అయ్యో తల్లి, రాఖీ గిఫ్ట్ ఇద్దామని నేనే తీసుకొచ్చిన. మరి అమ్మకి దేలే? అమ్మాయికి ఎప్పుడో ఇచ్చిన. మరి నాకు చెప్పలే? నీకు చెప్తే నీ లొల్లి నాకు తెలుసుగా, సాగకూడదాం, అందుకే నీకు చెప్పలే. అమ్మ కూడా నేనే చెప్పకని చెప్పిన. అర్థమైందా? అవునా, ఇది ఓకే. మరి నెక్స్ట్ రాఖీ గిఫ్ట్ ఏమి ఇస్తావు? ఇదే ఎక్కువ నీకు. మళ్ళీ ఇంకోట ఇదా? ఇది ఆల్రెడీ పాత పడ్డదన్న, నాకు కొత్తది కావాలి. గాలికి వెళ్ళి బయట తీస్తే పాత పడ్డానే. అంతే. సరే ఇంకోటి కొనితే తర్వాత కొనుక్కోండి. చెల్లి నాకేమైనా ఫోన్లు వచ్చినాయనే? మిమ్మల్ని అడిగేది. నాకేమేరు కదా చెల్లెని అడుగు. ఏం రాలేరా? వస్తా చెప్పమా? మరి గది చెప్పినందుకు అందరూ ఆలోచిస్తారు. సరే టైం అయింది, అన్నం తిందు రాలి తొందరగా. దాన్ని అన్నం తిను. అదే తిండిపోతానా? అరే హలో, చెప్పరా. అవునారా? సరేరా. అమ్మ నాకేమన్నా ఫోన్ వచ్చిందా? ఫస్ట్ నువ్వు తిననా, తిన్నాక చెప్తా. ఫస్ట్ నువ్వు తిననా, తిన్నాక చెప్తా అన్నా కదా. చెప్పిన కదా నేను అన్నవి చెప్పుదామని. చెప్పి తిన్నావా నువ్వు? ఇప్పుడు చూడు అన్నం మీదకెళ్ళి వేసిపోయిండు చేయగట్టుకొని. తినకుండా అయిపోయింది. అయినా నేనేం చేసిండే? అన్న పండుగ ఉండాలనే కదా నేను చేసింది. ఇప్పుడు నేను కూడా తినాలా వద్దా చెప్పు? తింటా అది తిననే పడుతుంది. ఇక ఇప్పుడు నువ్వు వద్దన్నా కూడా నేను తింటా. నాకు ఆకలి తగ్గాలి. అన్నా సారీ అన్నా, సారీ చెప్తాను కదా. అయినా నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. పండుగ అయిపోయినాక పోదు ప్లీజ్ అన్నా. అయినా నీకు చెప్పిన అర్థం కాదే. అమ్మ నువ్వన్నా పడాది ఒకసారి. టైం అయితే నేను పోవాలి తొందర. చెల్లి చిన్నది కదా, దాని మనసులో మాట చెప్పింది. నువ్వు నాకు ఇష్టం లేదు. పండుగ అయిపోయినాక పోరాదు. అమ్మ నువ్వన్నా అర్థం చేసుకోరా. అదే అదంటే చిన్న పిల్ల కట్టి దానికి ఏం లేదు. నువ్వన్నా చెప్పు ఒకసారి దానికి. హలో, చెప్పరా. ఆల్రెడీ స్టార్ట్ అయిందా నేను? సరేరా, బయలుదేరినా. పైసలు తీసుకో. నాకు అద్దులేవే, మీ కాడ ఉండండి ఇంకా. తీసుకో. అమ్మా జాగ్రత్తనే, నేను పోయేస్తా. ఏడవగలే. జాగ్రత్త అమ్మని జాగ్రత్త. తిన్నాను. చెల్లి అమ్మ జాగ్రత్తనే, మంచిగా చదువుకో. అమ్మ నువ్వు రేపు ఊకే ఇచ్చిదాన్ని. సరేనా? పోతాను మరి. అన్నయ్య పోయిన రాఖీకే వస్తా అని రాలేదు. ఈసారి ఏమో వచ్చి రాఖీ కట్టించుకోకుండా పోతాను. పో అన్నా. అది కాదురా, అక్కడ మాలాంటి అన్నయ్యలు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో. ఇక్కడ మేము లేట్ చేస్తే అక్కడ అంతా ప్రాబ్లం అవుతుందిరా. అర్థం చేసుకోరా, మేము వెళ్ళాలి. ప్లీజ్ అన్న, తప్పదా? చెల్లి ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. సారీ రా. ఎప్పుడు అంతే. అన్న పోతాను గట్ల పోతాను ఏంది?
అమ్మ చెల్లి కోపం ఉన్నది సరేనా, మీరు జాగ్రత్త, నేను సరే, పోయేస్తా. నువ్వు పోయిన తర్వాత ఫోన్ చేయి, టైం అట్లా. అన్నయ్య